క్లియర్ కదా? అదో ఫ్యాన్ ఆపేసా. ఇప్పుడు క్లియర్ ఉందా? ఓకే. సో, క్వెషన్ ఏంటంటే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెలాసిటీ అండ్ వై వి నీడ్ టు యూజ్ ఇట్? నేనేం అడుగుతున్నానో అర్థం కావట్లేదు. క్వెషన్ మీనింగ్ చెప్పు తెలుగులో క్వెషన్ యొక్క మీనింగ్ ఏంటి? క్వెషను ఏం అర్థమైందో నీకేం అర్థమైతే అది చెప్పు. క్వెషన్ తెలుగులో మీనింగ్ చెప్పు. క్వెషన్ మీనింగ్ చెప్పు. తర్వాత ఆన్సర్ చెప్పొచ్చు. గౌతమ్ నువ్వు చెప్పు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెలాసిటీ అండ్ వై వి నీడ్ టు యూజ్ ఇట్? చెప్పు వినిపిస్తుంది. 2 ఆన్ చేసి పెడితే రీసౌండ్ ఒస్తది. ఒకటి దూరం పెట్టు ల్యాప్‌టాప్ గాని, ఫోన్ గాని. ఒకటి దూరం పెట్టేసేయి. 2 ఎదురెదురుగా ఉంటే వర్కౌట్ అవ్వదు గౌతమ్. అయితే ఫోన్‌లో ఉండు లేదా ల్యాప్‌టాప్‌లో ఉండు. ఒకటి ఆపేసేయి లేదంటే. ఇప్పుడు క్లియర్‌గా ఉంటది చెప్పు. వాయిస్ క్లియర్‌గా లేదు. హర్ష నీకు వినిపిస్తుందా? మళ్ళీ జాయిన్ అవుతాడేమోలే. హ్మ్. ఈ లోపల నువ్వు ఒకసారి యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పు. వాట్సాప్‌లో పెట్టావా? అంతకుముందు లాగిన్ అయ్యాం గదా! మొన్నటిసారి. హుహు. సేల్స్ ఫోర్స్. ట్రైల్ హెడ్ యూజర్ నేమ్, పాస్వర్డ్. హ్మ్. వాట్సాప్‌లో పెట్టావా? మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒకేసారి. పర్సనల్‌గా పెట్టు. గ్రూప్‌లో పెట్టకు పోనీ నాకు పెట్టు. వాట్సాప్‌లో నాకు సింగిల్‌గా పెట్టు. గ్రూప్‌లో పెట్టకు. సరే మెయిల్ ఐడీ చెప్పు. హ్మ్. ఇప్పుడు వినిపిస్తుందా? హలో! వినిపిస్తుంది. వెలాసిటీ మనము హ్మ్. వెలాసిటీ రాసాననేది ఓమ్ని స్టూడియో. సరే. ఎప్పుడైనా నిన్నెవరైనా ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే, సరే ఈ క్వెషన్ వదిలేసేయి. క్వెషన్ వదిలేసి, ఆన్సర్ వదిలేసి, వెలాసిటీ వదిలేసి, అన్నీ వదిలేసి, సరే నువ్వు బ్రష్ ఎందుకు ఉపయోగిస్తున్నావో చెప్పు. టూత్ బ్రష్ ఉందా? అదెందుకు వాడుతున్నావు? అన్నప్పుడు మనం ఏం ఫస్ట్ నీ మైండ్‌లోకి ఏమొచ్చింది చెప్పు? అదెందుకు బ్రష్ ద ఉపయోగిస్తున్నావు? టీత్. ఆ! టు బ్రష్ ద టీత్. క్లీన్ ద టీత్, మౌత్. హుహు. హ్మ్. అంటే టూత్ బ్రష్ కనిపెట్టక ముందు పళ్ళు తోముకోలేదా ఎవడు? తోమింది. మరి? ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ దాన్ అదర్. సీ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా కనిపెట్టారు అంటే ఎందుకు కనిపెడతారు అసల? కామన్ సెన్స్ ఆలోచించు.
అంతకుముందు ఒక ప్రాబ్లమ్ ఉంది. ఓకే. ఆ ప్రాబ్లమ్‌కి ఒక పరిష్కారాన్ని కనిపెట్టాడు. ఓకే. సో, బ్రష్ కనిపెట్టక ముందు మనుషులు పళ్ళు తోమకుండా లేరు. కాకపోతే పందెం పళ్ళతో తోముకున్నారు. అవునా కాదా? Yes. ఆ! సో, దాంతో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటది? అది గుచ్చుకుపోతుంది. సాఫ్ట్‌గా లేదు. నురగ రాట్లేదు. ఎంతసేపు తోమితే క్లీన్ అయిందో లేదో మనకు అర్థం అవ్వట్లేదు. సో, దాంతో పోలిస్తే ఇది బెటర్. కన్వీనియంట్. ఈజీ టు క్యారీ. ఇలాంటి Yes. ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీనికొచ్చాం. సిమిలర్‌గానే వెలాసిటీ ఎందుకొచ్చాం వెలాసిటీకి? వెలాసిటీ రాకపోతే సేల్స్ ఫోర్స్ జెనరిక్ సొల్యూషన్స్ ఇస్తుంది. చెప్పులు అమ్ముకున్నోడికైనా, కంప్యూటర్‌లు అమ్ముకున్నోడికైనా ఒకటే సొల్యూషన్ ఇస్తుంది. ఇద్దరికీ ఒకటే ఎలా సెట్ అవుతదండి? చెప్పులు అమ్ముకునేవాడి స్ట్రాటజీ, బిజినెస్ పద్ధతి వేరు. కంప్యూటర్ అమ్ముకునేవాడు పద్ధతి, స్ట్రాటజీ వేరు. వీడి దగ్గరకొచ్చే కస్టమర్ ఎలాంటి వాడొస్తాడు? వాడి దగ్గరకొచ్చే కస్టమర్ ఎలాంటి వాడొస్తాడు? చెప్పు. ఇద్దరు ఒకటే కస్టమర్సా? వాళ్ళ ఐడియాలజీ వేరు. కస్టమర్ యొక్క ఆలోచన విధానం వేరు. ఆడు యూజ్ చేసే పర్పస్ వేరు. ఆ కస్టమర్ యొక్క ఆర్థిక పరిస్థితులు వేరు. మానసిక పరిస్థితులు వేరు. అవునా కాదా? చదువు వేరు. ఉద్యోగం వేరు. వ్యాపారం వేరు. ప్రతీదీ డిఫరెంట్ సోషల్ ఆహ్, సర్కిల్‌లోంచి వస్తున్న వ్యక్తులు కదా! వీళ్ళిద్దరు. సో, ఇద్దరికీ ఒకే మాట చెప్తే వర్కౌట్ అవుతదా? చెప్పు గౌతమ్. ఇప్పుడు చెప్పులు అమ్ముకునే షాప్‌లో I- ఒక ఒక పర్సన్ ఉండి, సార్ ఈ చెప్పు రూ. 100 ఇది రూ. 200 అని చెప్పడానికి అక్కడుండే సేల్స్ పర్సన్‌కి ఉండాల్సిన నాలెడ్జును, అదే ఒక కంప్యూటర్‌లో అమ్ముతున్న ఒక యాపిల్ స్టోర్‌లో ఉండే ఒక సేల్స్ రిప్రజెంటేటివ్‌కి ఉండే నాలెడ్జు ఒకటే సేల్స్ రిప్రజెంటేటివ్‌ని ఇక్కడ, అక్కడ పెడితే వర్కౌట్ అవుతదా? No. లేదు కదా! దీనికి డిఫరెంట్ మైండ్‌సెట్, డిఫరెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే వ్యక్తి కావాలి. సార్ దీని ర్యామ్ ఎంత? దీని ప్రాసెసర్ ఎంత? ఇది దీని యొక్క బ్రైట్‌నెస్ ఇది. దీని పీక్ బ్రైట్‌నెస్ ఇది. ఈ చీకట్లో కనిపిస్తది. ఇది నొక్కితే కనిపిస్తది. ఇది నొక్కకపోయినా కనిపిస్తది. ఇది కదా చెప్పడం రావాలి. Yes. సో, ఇక్కడ బిజినెస్ వేరు. అక్కడ బిజినెస్ వేరు. సో, నువ్వు సింపుల్‌గా అసలు వెలాసిటీ ఎందుకు వాడుతున్నావు? అంటే మనం చెప్పాల్సిందేంటి? సేల్స్ ఫోర్స్ బై డిఫాల్ట్‌గా మనకి సేల్స్ క్లౌడ్, సర్విస్ క్లౌడ్ లాంటి జెనరిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అక్రాస్ ద బిజినెస్ నువ్వు ఏ బిజినెస్ చేస్తానన్నా అన్నిటికి ఒకటే రకమైన సొల్యూషన్ ఇస్తుంది. దాని నుంచి నీ స్పెసిఫిక్ బిజినెస్‌కి నువ్వు కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ Okay. నీ బిజినెస్‌కి కస్టమైజ్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. అవునా కాదా? చేయొచ్చు కదా! Yes, sir. అదే దాని బదులుగా, దాని బదులుగా మనకి వెలాసిటీ ఏం చేస్తుంది? ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్స్ ఇస్తుంది. అంటే నువ్వు టెలికామ్ ఇండస్ట్రీయా? సో, ఆ ఇండస్ట్రీకి స్పెసిఫిక్ సొల్యూషన్ ఇస్తుంది. సో, ఆ ఇండస్ట్రీలో కామన్‌గా ఉండే మెథడ్స్, ప్రిన్సిపల్స్ ఏవేవైతే కామన్ టెర్మినాలజీ ఉంటదో అవన్నీ రెడీమేడ్‌గా నీకిస్తున్నాడు. అందులో స్పెసిఫిక్‌గా నీకంటూ చిన్న చిన్న చేంజెసే ఉంటాయి కదా! సో, అది ఫాస్ట్‌గా నువ్వు చేసుకోవచ్చు. అందుకు వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఆలోచన నుంచి పుట్టింది వెలాసిటీ. దాని తర్వాత సేల్స్ ఫోర్స్ వాడు వెలాసిటీ అనే కంపెనీ డబ్బులిచ్చి కొనుక్కొని దాని పేరు మార్చాడు. ఆమ్ని స్టూడియో కింద. ఇప్పుడు అర్థమైందా? హర్ష అండ్ గౌతమ్. ఏదో చెప్తున్నావు హర్ష మధ్యలో నాకు వినపడలేదు. డౌటా? డౌట్ అయితే చెప్పు మొహమాట పడకుండా. ఆ! దట్ ఈ సిగ్నిఫికెన్స్, మీనింగ్ అని నీకెప్పుడు ఎప్పుడైనా అర్థం కాకపోతే ఎందుకుంది ఫోను చేతిలో? ఫోన్ ఎందుకుందయ్యా? చేతిలో ఉంది కదా! ఇక్కడ కొట్టు. దాని వర్త్ ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటి? దీని యూజర్ నేమ్ చెప్పు ఒకసారి హర్ష పూర్తిగా. హర్ష 02 డబుల్ ఆ! హ్మ్. హ్మ్. పాస్వర్డ్ అడుగుతది. ఆ! సింగిల్ యూజ్ కోడ్ డైరెక్ట్‌గా. నో పాస్వర్డా? మీరింత చిన్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్‌కే తడబడితే,
ఎంత తిప్పి తిప్పి కాంప్లికేటెడ్‌గా అడుగుతారు తెలుసా క్వెషన్స్. నాకది భయమేస్తుంది. మీరప్పుడెలా చెప్పగలుగుతారా అని. ఆల్రెడీ తెలిసిన ఆన్సర్‌ని కూడా వాడి దగ్గర చెప్పలేం. అలా తిప్పి అడుగుతాడు క్వెషను. హ్మ్. ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్సే అడగరసల. రోల్స్, ప్రొఫైల్స్ బాగా తెలుసా? అడ్మిన్‌లో? ఎడ్ అడ్మిన్‌లో రోల్స్, ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్ అన్నీ మీ 3 బాగా వచ్చా? ఓకే. క్లాస్ చెప్పినప్పుడు చాలా ఇంపార్టెంట్ అని జెప్పా. మొన్న అవన్నీ క్వెషన్‌లు అండ్ ఆన్సర్‌లు ఇచ్చా. అవి ప్రిపేర్ అవుతానంటే ఏం జెప్పా? నేనిది స్టార్ట్ చేస్తాను. మీరది చదువుకొని ఉంటేనే అవుతది. లేకపోతే పనవ్వదని చెప్పా. మీరు కష్టపడాలమ్మా. మీరు కష్టపడకపోతే అంటే ఏదో ఒక రకంగా ఆఫర్ కొట్టేయడం ఒక రకం. మీరక్కడ నిలబడాలి కదా! సింపుల్ క్వెషన్ అడుగుతా చెప్పండి. మీకెంత అర్థమైందో తెలుస్తది. ఇప్పుడు ఒక ఇద్దరు ఇప్పుడు ఒక సేల్స్ ఫోర్స్ ఆర్గ్ ఉంది. ఓకే. ఆ యూజర్‌కి గణేష్ అండ్ గౌతమ్. సరే మీ ఇద్దరి పేర్లే తీసుకుందాం. గౌతమ్ ఉన్నాడు, హర్ష ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకటే ఆర్గ్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్‌లున్నాయి. లాగిన్ అవుతున్నారు. ఓకే. వీళ్ళిద్దరికీ కూడా ఓకే. ఒక ఆబ్జెక్ట్ అనేది ఇద్దరికీ సమానంగా ఇద్దరికీ కనిపిస్తుంది. ఇంతవరకు బానే ఉంది. అయితే వీళ్ళున్నాం. మేనేజర్ అని ఒక ప్రొఫైల్ ఉంది. వీళ్ళిద్దరూ ఆ ప్రొఫైల్‌కి చెందిన వాళ్ళే. అయితే వీళ్ళిద్దరికీ కూడా మేనేజర్ ప్రొఫైల్‌కి సంబంధించిన కంప్లీట్ అన్ని యాక్సెస్‌లు ఉన్నాయి. అయితే ఇందులో హర్ష అనే వ్యక్తి ఓకే. కొత్తగా జాయిన్ అయ్యాడు. సో, అతనికి కంప్లీట్ యాక్సెస్ ఇవ్వకూడదు. కొన్ని యాక్సెస్‌లు తగ్గిచ్చాలి అతడికి. ఓకే. ఓకే. కానీ అతను కూడా మేనేజరే. సో, ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి చెప్పు? ఏం చేయాలి నువ్వు? అప్పుడు ఇద్దరికీ పోద్దిగా పర్మిషను. 100 మంది మేనేజర్‌లున్నారు. అందులో వీళ్ళిద్దరు. ఓకేనా? మిగతా 100 మంది లాంటి వాళ్ళే వీళ్ళు. ఆ 100లో 99 మందికి కనపడాలి. కొత్తగా జాయిన్ అయినోడు ఒక్కడికే కనపడకూడదు. అప్పుడేం చేస్తావు? చేయి చూపిద్దాం. అది నువ్వు చేస్తే నీకు సేల్స్ ఫోర్సోడు 10,00,00,000 ఇస్తాడు. అది నువ్వు చేసి చూపిస్తే సేల్స్ ఫోర్సోడు 10,00,00,000 ఇస్తాడంటున్నా. ఆప్షన్ లేదు. సరే. ఇంకొంచెం ఏమిస్తావు? ఏమిచ్చేస్తావు ప్రొఫైల్ లెవెల్‌లో? క్వెషన్ అర్థమైందా క్లియర్‌గా? క్వెషన్ అర్థమైందా కాలేదా చెప్పు? డీటెయిల్డ్‌గానే చెప్తా. నష్టమేం లేదు. 100 మంది మేనేజర్‌లున్నారు. ఓకే. కంపెనీలో. అందులో ఆ 100 మంది ఉన్న దాంట్లో 99 మంది పాతోళ్ళు. ఓకేనా? కొత్తగా ఒకడు జాయిన్ అయ్యాడు. ఈ రోజే జాయిన్ అయ్యాడు. మొదటి రోజే ఆడికి అన్నీ ఇచ్చేయడం ఎందుకు? ఆడికి అన్నీ ఇవ్వద్దు మొదటి రోజే. కొంచెం తగ్గించి ఇవ్వండి అని చెప్పారు. ఓకే. కానీ వాడు మేనేజర్. జనరల్‌గా వాడికి మేనేజర్ ప్రొఫైలే ఇవ్వాలి. ఇప్పుడు ఇది పరిస్థితి. వీడికి తగ్గించి ఇవ్వాలి. కానీ మేనేజర్ ప్రొఫైల్ ఇచ్చేస్తే అందరితో పాటు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడేం చేస్తాం? వీడికి తగ్గించి ఎలా ఇస్తాం? అది క్వెషన్. ఆ!
అన్నీ ఆలోచించకూడదు. అసలు అవ్వదని జెప్పాలి గట్టిగా. ఆ! నేను చెప్తే ఇప్పుడు కాదు. అది అవ్వదు అంతే. మరి ఇలాగే అడుగుతాడు ఇంటర్వ్యూలో. ఈజీగా ఎందుకు అడుగుతాడాయన? సరే ఇప్పుడు ఇదే క్వెషన్‌ని కొంచెం మార్చి అడుగుతా. ఓకే. ఇదే 100 మంది. ఇదే కొత్తగా జాయిన్ అయినోడు. ఇదే అంతా కథంతా సేమ్. ఓకే. సేమ్ కథ. 100 మంది ఉన్నారు. ఆ 100 మంది మేనేజర్ ప్రొఫైల్ ఉండాలి. కొత్తగా ఒకడు జాయిన్ అయ్యాడు. మరి కొత్తగా ఒకడు జాయిన్ అవుతున్నాడు. ఎందుకు జాయిన్ అవుతున్నాడు? పాతోడు ఒకడు మానేస్తున్నాడు. ఓకేనా? వాడి బదులుకి ఈడొస్తున్నాడు. ఆ పాతగా ఎళ్ళిపోయినోడికి తగ్గిచ్చాలి యాక్సెస్. వాడికి తగ్గిచ్చాలి. ఈ కొత్తోడికి తగ్గిచ్చడం ఎలాగనేది ఇందాకటి క్వెషను. ఇప్పుడు కొత్తోడి గురించి మాట్లాడట్లేదు. కొత్తోడి గురించి కొంచెం సేపు పక్కన పెట్టు. కొత్తోడికి ఇంకేమి ఇవ్వకు. ఇంకా ఆడు రాలేదనుకో, కొత్తోడు ఇంకా రాలేదు. ఆడు 2 రోజుల తర్వాత జాయిన్ అవుతాడు. ఓకే. ఫస్ట్ పాతోడికైతే 2 రోజుల్లో ఎళ్ళిపోతాడు. ఇంకా ఎళ్ళిపోలేదు. ఉన్నాడింకా. పూర్తిగా ఎళ్ళిపోతే తీసేస్తావు. అది వేరే లెక్క. ఇంకా ఎళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఎళ్ళలేదు. ఈ 2 రోజుల్లో ఆడు కొత్తయి ఏం క్రియేట్ చేయకూడదు. ఆడి యొక్క యాక్సెస్ తగ్గిచ్చాలి. పూర్తిగా తీసేయమనడం లేదు. తగ్గిచ్చాలి. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడిది ప్రొఫైల్‌తో చేస్తావా? పర్మిషన్ సెట్‌తో చేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? అది కాదు. కొత్తోడికి, పాతోడికి తేడా ఏంటి చెప్పు? ఒకడు రావాలనుకుంటున్నాడు. ఒకడున్నోడు ఎళ్ళిపోవాలనుకుంటున్నాడు. తేడా ఏముంది? ఆడైనా మనిషి, ఈడైనా మనిషే. ఏం తేడా ఉంది చెప్పు? అసలు పర్మిషన్ సెట్ అనేది ఎవడికిస్తావు? యో పర్మిషన్ సెట్ ప్రొఫైల్ అనేది దేనికిస్తాం? అసలు ప్రొఫైల్ అంటే ఏంటి? పర్మిషన్ సెట్ ఏంటి? ప్రొఫైల్‌కి, పర్మిషన్ సెట్‌కి తేడా ఏంటి? సో, పర్మిషన్ సెట్ ద్వారా నువ్వు ఆల్రెడీ ఆడికి 10 పర్మిషన్‌లున్నాయనుకో, పర్మిషన్ సెట్ ద్వారా ఇంకో 2 పర్మిషన్‌లు ఎక్స్‌ట్రా ఇవ్వగలుగుతావు. అంతేనా? ఆ తీసేయడం అనే ఆప్షన్ ఇంకా సేల్స్‌ఫోర్స్ ఇవ్వలేదు. నువ్విచ్చావు. పర్మిషన్ సెట్ ద్వా పర్మిషన్ సెట్ ద్వారా యూ కెన్ ఓన్లీ ఎన్హాన్స్ ద పర్మిషన్. యూ కెనాట్ రిడ్యూస్ ద పర్మిషన్ త్రూ పర్మిషన్ సెట్. ఇప్పుడు చెప్పు. అది స్టేట్‌మెంట్. Using permission set, you can enhance anyone's permission. You cannot reduce someone's permission through permission sets. ఇది స్టేట్‌మెంట్. ఇందులో నో చేంజ్. ఓకే. ఇప్పుడు చెప్పు నేను అడిగిన క్వెషన్‌కి ఆన్సర్. ఉంటాయని నాకు తెలుసు. వద్దని అడుగుతున్నాను క్లయింట్‌ని నేను. తగ్గిచ్చేయి ఆడికి ఇవ్వకు 2 రోజులు ఎళ్ళిపోయేవాడు. ఆడికి ఏదో జస్ట్ చూపిచ్చేటట్టు అంతంత మాత్రం కనపడాలి ఆడికి. వద్దు పర్మిషన్‌లు ఎక్కువ వద్దు అంటుంటే, ఉంటాయంటే ఎలా కుదురుతది? క్లయింట్ అయ్యా నేను డబ్బులిస్తున్నాను. అడుగుతున్నాను నీకు తగ్గిచ్చని. కుదరదంటావేంటి? Read only. లేకపోతే ఏం చేయమంటే ఇప్పుడు ఆడేదో క్లిక్ జేసి నా కంపెనీ మొత్తానికి ఏదో డేటా బయటకి పట్టుకుపోతే అప్పుడు నేనేం జేయాలి చెప్పు? Read only పెట్టు. ఎవడికి పెడతావు రీడ్ ఓన్లీ? ఎలా పెడతావు? ఎక్కడ పెడతావు? రోల్ ఫీల్. రోల్. రోల్ అంటే ఏంటి? మేనేజర్. ఒక రోల్‌కి మారిస్తే ఏమవుతది? అసలు రోల్ అనేది రికార్డ్ లెవెల్ పర్మిషన్ ఇవ్వడానికా? ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్ ఇవ్వడానికా రోల్ అనేది చెప్పు? ఆ?
రోల్ యూజ్ చేసి కొన్ని రికార్డులు కనపడకుండా చేయొచ్చు. నేను అడుగుతున్నాను. ఆబ్జెక్టే వద్దని చెప్తున్నాను గదా! ఆబ్జెక్ట్‌లో రీడ్ ఆప్షను, రైట్ ఆప్షను ఉన్నాయి. ఓకే. రీడ్, రైట్ 2 ఉన్నాయి ఇప్పుడు ఈ 100 మందికి. అందులో ఒకడికి రైట్ ఒద్దు. ఆడొక్కడు ఓన్లీ చూసి ఊరుకోవాలి. మిగతా 99 మెంబర్సు రై రీడ్, రైట్ 2 ఉండాలి ఆళ్ళకి. ఇప్పుడేం జేస్తాడు? సరే లేకపోతే ఆల్టర్‌నేటివ్ ఏమైనా ఉందా? ఏం జేయాలిప్పుడు నేను క్లయింటు. నేను ఆ క్లయింట్‌ని నేను అడుగుతున్నా. అరే! ఆడు రేపెళ్ళిపోతాడు. ఆడితో రిస్కు ఆడికి తీసేయి అని అడిగా నేను. ఆడికి ఎక్కువ యాక్సెస్ ఇవ్వకు. జస్ట్ రీడ్ ఓన్లీ ఇవ్వు ఆడికి అని అడిగా. ఏం జేస్తావు? సిట్యుయేషన్ వాలిడా కాదా చెప్పు? సిట్యుయేషన్ వాలిడ్ సిట్యుయేషనే కదా! ఆడు అడగడం న్యాయమే. ఆ! ఆ! మరి చేయడం న్యాయమా కాదా? చెయ్యాలి కదా! వాడు అడిగింది న్యాయమే కదా! లేకపోతే కొత్తగా కోడ్ రాసి సృష్టించు. నాకదంతా అనవసరం. నాకు లాస్ వస్తుంది. అవన్నీ కాదయ్యా! నాకు పావుగంటలో కావాలి ఇప్పుడు. నువ్వు కోడ్ నెల రోజుల తర్వాత రాస్తాడు. రేపెళ్ళిపోతాడు. ఈ ఒక్క రోజే ఉంది. నువ్వు కోడ్ రాసిన నెల తర్వాత హ్మ్. ఆ క్లయింట్ ఎంత ఏడుపు ఏడుస్తాడో నువ్వెళ్ళాక. ఆ! నాకే అంత సేల్స్ ఫోర్సొస్తే క్లయింట్ ఇదే మాట అంటాడు. నాకే అంత సేల్స్ ఫోర్సొస్తే నేను నిన్నెందుకు పెట్టుకుంటాను. నాకు రాక నీకు డబ్బులిచ్చి పెట్టుకున్నా. నువ్వే నాకు రాదని చేతులెత్తేస్తే నేనెవడిని పట్టుకోవాలి? చెప్పు వాడు చెప్పేది న్యాయమా కాదా? అమ్మ! మరి. కొంచెం వాడు బ్రెయిన్ వాడు. పేపర్ మీద పెట్టు. నేను చెప్పిన పాయింట్ పేపర్ మీద రాయి నీకర్థమైపోద్ది. అరేయ్! రేపొస్తాడంటే ఎప్పుడో వస్తదంట ఆడు. ఈడు రేపెళ్ళిపోతున్నాడు. ఒక్కరోజే ఉందింకా. దాన్ని ఎలా చేస్తారు చెప్పు? రోల్ తీసేసినా అన్నీ కనిపిస్తాయి. రోల్ తీసేసినా అన్నీ కనిపిస్తాయి. అప్పుడేం జేయాలి? నువ్వే అంటున్నావు రోల్ ఇంపార్టెంట్ కాదని. రోల్ ఉన్నా లేకపోయినా అన్నీ కనిపిస్తాయి. ఏం జేయాలి చెప్పు? అరె! అక్కడే ఉన్నావు నువ్వు. ప్రొఫైల్ మార్చేయి. అయిపోయింది. సింపుల్ సొల్యూషన్. అదెందుకు రావట్లేదు నోట్లోంచి? ఆడిని మేనేజర్ ప్రొఫైల్‌గా ఉంటే ఆడు మేనేజర్‌లా బిహేవ్ చేస్తున్నాడు. ఓకే. ఆడి ప్రొఫైల్ తీసి వేరే ప్రొఫైల్ ఏదో పెట్టు. అయిపాయే. రీడ్ ఓన్లీ ఉండే ప్రొఫైల్. మరి రోల్‌కి, ప్రొఫైల్‌కి ఎంత తేడా ఉంది చెప్పు? ఆడకి, మొక్కి ఉన్నంత తేడా ఉంది. రోల్ రికార్డ్ లెవెల్, ప్రొఫైల్ ఆబ్జెక్ట్ లెవెల్. అంటే మీరు సేల్స్ ఫోర్స్‌లో రోల్, ప్రొఫైల్ ఆన్సర్ చెప్పలేదు అంటే, మిమ్మల్ని ఎవడు కనీసం ఇంటర్వ్యూ చేయను కూడా చేయడు. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పలేకపోతే, యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూ అంటాడు. సెలెక్ట్ అవ్వడం సెకండరీ. అటెండ్ అవ్వడానికి కూడా అర్హత లేదని పక్కన పెట్టేస్తారు. మార్కెట్ అంత టఫ్‌గా ఉంది సిట్యుయేషన్ బయట. అంటే మార్కెట్ తప్పు కాదు. మన తప్పు. మీకు రాదని నేనేమి అనట్లేదు. మీరు చదవట్లేదు అంటున్నా నేను. ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. క్వెషన్‌లిచ్చాను, ఆన్సర్‌లిచ్చాను, అన్నీ ఇచ్చాను నేను.
ఈ వెలాసిటీ మొదలుపెట్టాక సేల్స్ ఫోర్స్ ఉన్నది మర్చిపోతారు. అందుకే నేను సేల్స్ ఫోర్స్ అంత గట్టిగా చదవండి. వెలాసిటీ స్టార్ట్ చేశాక మీ వల్ల కాదని చెప్పా. మీరు లేదు లేదు స్టార్ట్ చేసేసేయండి ఏం కాదు చదివేస్తాం అన్నారు. ఇందులో నేనింకా మొదలు పెట్టకుండానే మీకది రావట్లేదు. ఇది మొదలుపెడితే ఇంకేం లేదు. కంప్లీట్ బిస్కెట్. మీకు అర్థం కావట్లేదు. హ్మ్. సరే నేనేం చేయగలను చెప్పండి? వాట్ కెన్ ఐ డు? ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? ఓమ్ని స్టూడియోలో ఉండే 3 లేయర్స్ పేర్లు చెప్పండి. హ్మ్. హుహు. డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? హ్మ్. integration procedure, integration procedure, data map, ఓకే. మూడో దాంట్లో? radiation tool, ఓకే. హ్మ్. సో, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ లేయర్ ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీరు చెప్పండిక్కడ మనకున్న ఆప్షన్స్‌లో. ఆప్షన్ చెప్పు. నాకు ఆప్షన్ చెప్పు చాలు. ఏబీసీడీఈలో ఆప్షన్ చెప్పు చాలు. A, హ్మ్. E, E, E. చెప్పు చెప్పు గౌతమ్. R, ఈయా? ఒకరు డి చెప్పారు. ఒకరు ఈ చెప్పారు. అంతేనా? 2 తప్పే. ఇప్పుడు చెప్పండి. A, only A. అవన్నీ కాదు. నాకు ఆప్షన్ చెప్పు. ఈ 2 ఆప్షన్‌లు తప్పు. హ్మ్. హ్మ్. మనకేమున్నాయి చెప్పు డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ లేయర్‌లో? ఓమ్ని స్క్రిప్ట్ ఎక్కడుందయ్యా ఇక్కడ? మరి ఏంది నువ్వు ఇట్టే ఊహించుకొని చెప్పావు? అసలు ఉండవు అట్లా పేరు ఫిక్సే అంతే మారదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ హెల్ప్ యూ కంప్లీట్ ఏ బిజినెస్ ప్రాసెస్ ఇది చెప్పు పోనీ. D, సర్వీస్ మేనేజ్మెంట్ లేయర్‌లో ఏముంటాయి? ఇంటిగ్రేషన్ ప్రొసీజర్, డేటా మ్యాపర్ ఉంటాయి. ఓకే. రైట్. ఇప్పుడు చెప్పు. సర్వీస్ మేనేజ్మెంట్ లేయర్ ఇంక్లూడ్స్ సర్వీసెస్ ఫర్ రీడింగ్ డేటా, రైటింగ్ డేటా, స్టోరింగ్ డేటా. ఇప్పుడు చెప్పు. ఏది? ఆప్షన్ ఏ, బియా? ఏది? మొత్తం ఈ ఐదిట్లో ఆప్షన్ చెప్పు. D, C, and నువ్వు నీ ఆన్సర్ ఏంటి? హ్మ్. నీ ఆన్సర్ ఏంటి హర్ష? వినపడలేదు. అన్ని ఉండవు. ఒకటే చెప్పాలి ఆన్సర్ అంతే. ఖచ్చితంగా ఇగ అట్లయితే నేను చెప్తా. ఈ ఐదిట్లో ఒకటి ఆన్సర్ ఖచ్చితంగా ఉంటదని. అది అవ్వదుగా ఆన్సరు. అది అదేదో చెప్పాలా. అవన్నీ వద్దమ్మా. ఇది జెప్పు. ఆప్షన్ జెప్
ఆ! హ్మ్. తీసుకోవడం అంటే ఏంటి? తీసుకోవడం అంటే ఏంటి చెప్పు? పంపియడం అంటే ఏంటి? ఆ! సరే. ఆ! అది కాదు. ఒక నిమిషం ఆగు. ఒక నిమిషం ఆగు. కంప్యూటర్ మర్చిపో. అన్నీ మర్చిపో. డేటా రాప్టర్ గాని, ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ గాని ఏం చేస్తది? మన దగ్గర నుంచి వేరేవాడికి డేటా పంపిస్తది. లేదా వేరేవాడు ఇచ్చిన డేటా తీసుకుంటది. అదైతే క్లారిటీ ఉందా నీకు? అంతవరకు క్లారిటీ ఓకే. ఇప్పుడు కంప్యూటర్‌లన్నీ మర్చిపో. ఒక నోట్‌బుక్ ఉంది. నువ్వు నోట్‌బుక్‌కి డేటా ఇచ్చావు. లేదా నోట్‌బుక్ నీకిచ్చింది అనుకో. ఎట్లా ఇస్తది? నోట్‌బుక్ నీకు ఎలా ఇస్తది జెప్పు? నువ్వు చదివితే నీకిచ్చినట్టది. అవునా? కాదా? ఆ! నువ్వు రాస్తే నువ్వు దానికిచ్చినట్టు. అంతేనా? కాదా? మరి మళ్ళీ ఒకసారి చూడు నేను చెప్పేది పూర్తిగా ఇను. ఓ నోట్‌బుక్ ఉంది. ఓకే. అది నీకు డేటా ఇవ్వాలనుకుంటుంది. ఎలా ఇస్తది నీకు చెప్పు? నువ్వు చదివితే అది నీకిచ్చినట్టేనా? కాదా? నువ్వు దానికి ఇవ్వాలనుకుంటున్నావు. ఎట్లా ఇస్తావు నోట్‌బుక్‌కి? నువ్వు డేటా ఎట్లా ఇస్తావు? రాస్తేనే దానికిచ్చినట్టు. అంటే దానికి ఇవ్వడం అంటే రాయడం. అది నీకివ్వడం అంటే చదవడం. అంతే. చదవడం, రాయడం 2 ఉంటాయి కదా! అంటే ఇక్కడేంటి ఆన్సర్? ఓకే. రైట్. విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద సర్విస్ మేనేజ్మెంట్ లేయర్ ఎగ్జిక్యూట్స్ మల్టిపుల్ యాక్షన్స్ ఇన్ ఎ సింగిల్ సర్వర్ కాల్? మనకుండవే 2 యాక్షన్స్. ఏంటవి? ఇంటిగ్రేషన్ ప్రొసీజర్, డేటా ర్యాప్. ఇందులో ఏది మల్టిపుల్ యాక్షన్స్ చేయగలదు? అరె! మళ్ళీ దాన్ని తప్పు పలుకుతావు. ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అంటే మళ్ళీ ప్రాసెస్ అంటావు. ప్రాసెస్ అంటే మళ్ళీ వేరే మీనింగ్ వచ్చిద్ది. ఓకే. సరే. ఇప్పుడు నెక్స్ట్ ఓమ్ని స్టూడియోలో ఇదంతా ఐడీఎక్స్ బిల్డ్ టూల్ వర్క్ బెంచ్ గురించి. ఓకే. ఆ! సరే. ఓకే. హ్మ్. Omni Studio ఆఫర్స్ టూల్స్ ఓన్లీ ఫర్ కస్టమర్స్ ఇన్ హెల్త్ ఇండస్ట్రీ. Omni Studio ఓన్లీ హెల్త్ ఇండస్ట్రీకే ఇస్తదా చెప్పు? అవునవును. అంటే ఇది ఫస్ట్ ఆప్షన్ రాంగు. డ్రైవ్స్ డిజిటల్ ఎంగేజ్‌మెంట్. డిజిటల్‌గా మనకి ఎంగేజ్‌మెంట్ ఇస్తుంది కదా! డిజిటల్ ఏం చేస్తుంది? డిజిటల్ ఎంగేజ్‌మెంట్ ఇస్తుంది. అంటే ఇది ఉంది. ఓకే. బి కరెక్టే. ప్రొవైడ్స్ గైడెడ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందా లేదా? అంటే ఏంటి? అంటే ఆన్సర్ ఏది? ఇది. హ్మ్. ఆ! విచ్ ఓమ్ని స్టూడియో లేయర్ ఫీచర్స్ ఓమ్ని స్క్రిప్ట్. ఓమ్ని స్క్రిప్ట్ ఏ లేయర్‌లో ఉంటది? ఫస్ట్ పై లేయర్‌లో ఉంటదా? మధ్యలో ఉంటదా? కిందన ఉంటదా? ఓకే. అయిపోయింది. నెక్స్ట్‌కెళ్దాం. నెక్స్ట్ మాడ్యూల్ డేటా మ్యాపర్ ఆర్ డేటా రాప్టర్ అనేది నెక్స్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్టు ఈ డేటా రాప్టర్ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ గురించి డీప్‌గా తెలుసుకున్నాక, ఆ తర్వాత అంటే మిడిల్ లేయరు చాలా ఇంపార్టెంట్. తర్వాత టాప్ లేయర్‌లో ఉండే ఫ్లెక్స్ కార్డ్ ఓమ్ని స్క్రిప్ట్ ఇంపార్టెంట్. ఈ ఆఖరి లేయర్‌లో ఉండే 2 అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ చూపిస్తాంలే గాని అది అంత లైట్ అన్నమాట. అయంత ఇంపార్టెంట్ కాదు. సో, ఇది మిడిల్ లేయర్‌లో ఉండే డేటా మ్యాపర్ ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. ఓకే. డేటా రాప్టర్ ఆర్ డేటా మ్యాపర్ యొక్క పర్పస్ ఏంటి? డేటాని తెచ్చుకోవడం, డేటాని ఇవ్వడం. ఎక్కడి నుంచి తెచ్చుకోగలం? సేల్స్‌ఫోర్స్ నుంచి తెచ్చుకోగలం. ఎక్కడికి తెచ్చుకోగలం? వెలాసిటీలోకి తెచ్చుకోగలుగుతాం. ఎక్కడి నుంచి ఇవ్వగలం? ఎక్కడి నుంచి ఇస్తాం? ఎక్కడికిస్తాం? వెలాసిటీ నుంచి ఇస్తాం. ఎవరికిస్తాం? సేల్స్‌ఫోర్స్‌కిస్తాం. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్‌ని ఒక డయాగ్రామ్‌లో ఏసి మీరు నాకిప్పుడే చూపించాలి. నోట్‌ప్యాడ్‌లో ఏసి నాకు చాట్ విండోలో పెట్టండి. క్వెషన్ 2 లైన్‌లు చెప్తాను. ఆ 2 లైన్‌లని ఒక బొమ్మ రూపంలో గీసి నాకు చూపించాలి ఇప్పుడే. ఓకే. డేటా రాప్టర్ యూజ్ చేసి సేల్స్ ఫోర్స్‌లో డేటాని నేను వెలాసిటీలోకి తెచ్చుకోగలుగుతాను. అది ఒక బొమ్మ గీయండి. రెండోది వెలాసిటీ డేటాని సేల్స్ ఫోర్స్‌లోకి పంపించగలుగుతాను. డేటా రాప్టర్ యూజ్ చేసి. దీనికి 2 బొమ్మలు గీసి నాకు చూపియండి. ఇప్పుడే నోట్‌ప్యాడ్‌లో బొమ్మలు గీసి లేదా పేపర్ మీద గీసేసి వాట్సాప్‌లో ఫోటో పెట్టండి. ఏదైనా ఓకే. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? డేటా రాప్టర్ నుండి అంటాడు మళ్ళా. బాబు నీకు బండిచ్చా. ఓకే. మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ రమ్మన్నా. నువ్వు ఆన్సర్ ఏం జెప్పాలా? బండి వాడుకొని నేను మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్‌కెళ్ళానని జెప్పాలా. నువ్వేం జెప్తున్నావో తెలుసా? బండి నుంచి సికింద్రాబాద్‌కొచ్చానంటున్నావు. బండి నుంచి ఎక్కడైనా వస్తావా? రావు. బండి మధ్యలో ఉంటది. మెహదీపట్నం వేరు, సికింద్రాబాద్ వేరు. అర్థమవుతుందా? సేమ్ ఇక్కడ కూడా అంతే.
వెలాసిటీ వేరు, సేల్స్ ఫోర్స్ వేరు. దేని మీద ఏదుంది? సేల్స్ ఫోర్స్ మీద వెలాసిటీ ఉంది. దేనిలో దేనికి కావాలి? సేల్స్ ఫోర్స్ నుంచి తెచ్చుకొని డేటా వెలాసిటీకి ఇవ్వచ్చు. వెలాసిటీ నుంచి డేటా తెచ్చుకొని సేల్స్ ఫోర్స్‌కి ఇవ్వచ్చు. ఇది దేని ద్వారా చేస్తున్నాం? డేటా రాప్టర్ ద్వారా చేస్తున్నాం. క్లియరా ఇప్పుడు? దీనికి డయాగ్రామ్ ఏసి చూపియండి. తర్వాత ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు నువ్వు మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్‌కెళ్ళాలి. బస్‌లో ఎళ్ళొచ్చు, బండి మీద ఎళ్ళొచ్చు, నడుచుకొని ఎళ్ళొచ్చు, ఆటోలో ఎళ్ళొచ్చు. ఇలా 4, 5 రకాలుంటాయి కదా! అట్లా ఎళ్ళడానికి 4, 5 రకాలుంటాయి. అవే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా రాప్టర్స్. అవి నేను చెప్తా. ఓకే. ఫస్ట్ డేటా రాప్టర్ పర్పస్ ఏంటి? ఇది ఎందుకు అనేది అర్థం చేసుకోండి. ఓకేనా? అర్థం కాకపోతే అడగండి. మొహమాట పడొద్దు. ఎన్ని సార్లైనా చెప్తా. ఓకే. డేటా మ్యాప్ ఉంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే వేరే మీనింగ్ వచ్చిద్ది. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకోవడానికి, ఇక్కడి నుంచి అక్కడ పంపియడానికి డేటా రాప్టర్ యూజ్ చేస్తాం. అంతవరకు క్లియర్ కదా! ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి నేను చెప్తా. ఇంకా డీటెయిల్‌గా చెప్తా. ఓకే. డోంట్ కన్‌ఫ్యూజ్ అబౌట్ థట్ వన్. ఓకే. దాని గురించి చెప్తా. నీకు నచ్చినట్టు ఎయి బొమ్మ. చూపిచ్చాక నేను చెప్తా కదా! తప్పో, రైటో. సేల్స్ ఫోర్స్‌లో వెలాసిటీ ఉంది. వెలాసిటీలో డేటా మ్యాపర్ ఉంది. డేటా మ్యాపర్ యూజ్ చేసి నువ్వు బయటికి యారో పెట్టు. అంటే వెలాసిటీ లోపల ఉన్న డేటా సేల్స్ ఫోర్స్‌లోకి తెచ్చుకోవచ్చు. సేల్స్ ఫోర్స్‌లో ఉన్న డేటా వెలాసిటీలోకి తెచ్చుకోవచ్చు. ఓకే. రైట్. గుడ్. గౌతమ్ నువ్వు కూడా గీయవా? సేమ్ ఇట్లానే గీయాలని రూల్ లేదు. నీకు నచ్చినట్టు గెయ్యి. బేసిక్‌గా సేల్స్ ఫోర్స్ నుంచి వెలాసిటీకి పంపించొచ్చు. వెలాసిటీ నుంచి సేల్స్ ఫోర్స్‌లోకి పంపించొచ్చు. అంటే ఆ పాయింట్ మీకు క్లియర్ అవ్వాలి అంతే. నా ఉద్దేశ్యం బొమ్మ కాదు. అర్థమైందా మీ ఇద్దరికి? సేల్స్ ఫోర్స్‌లో ఉన్న డేటా వెలాసిటీకి పంపించాలంటే డేటా మ్యాపరే యూజ్ చేయాలి. ఓకే. వెలాసిటీలో ఉన్న డేటా సేల్స్ ఫోర్స్‌లోకి పంపియాలంటే ఇది. సేల్స్ ఫోర్స్ నుంచి వెలాసిటీలోకి పంపియాలంటే ఇది. ఓకే. నువ్వు సేల్స్ ఫోర్స్‌కి డేటా పంపించావు. మామూలుగా వెలాసిటీ లేదనుకో. ఎలా పంపిస్తావు సేల్స్ ఫోర్స్‌లోకి డేటా చెప్పు? మామూలుగా ఆలోచించు.
వెలాసిటీ లేదు మర్చిపో కొంసేపు. మామూలుగా సేల్స్‌ఫోర్స్ ఆర్క్ ఉంది. దానిలో డేటా పంపియాలి. ఎట్లా పంపిస్తావు చెప్పు? సింపుల్ నీ రిక్రూట్‌మెంట్ యాపే గుర్తు తెచ్చుకో. పొజిషన్ ఆబ్జెక్ట్ ఉంది. దానిలోకి డేటా పంపియాలి. ఎట్లా పంపిస్తావు? నిన్నే అడుగుతున్నా. సరే ఎవరైనా చెప్పండి. పొజిషన్ ఆబ్జెక్ట్ ఉంది. సేల్స్ ఫోర్సే వెలాసిటీ లేదు. సేల్స్ ఫోర్స్ మాత్రం ఉంది. దానిలో డేటా పంపియాలి. ఎట్లా పంపిస్తాం? ఎన్ని డిఫరెంట్ వేస్ ఒక ఆన్సర్ లేదు దీనికి. చాలా ఆన్సర్‌లున్నాయి. ఎన్ని డిఫరెంట్ వేస్‌లో పంపించొచ్చు. అదొక్కటేనా? వేరేవి లేవా ఇంకా? అది తప్పనట్లే నేను అది కరెక్టే. ఇంకా ఉన్నాయా అని అడుగుతున్నా. అది కాదు నువ్వివి చేసావా? నువ్వు చేసినవి చెప్పు. నువ్వు చేసినవి చెప్పు. ఒక పొజిషన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. దానిలో కొత్త పొజిషన్ కావాలి. నువ్వు ఇంటిగ్రేషన్ చేసావా? సోప్‌తో పంపించావా నువ్వు? అప్పుడు మెయిల్‌తో పంపించావా? చెప్పు ఫస్ట్ రోజు ఏం చేసావు? డైరెక్ట్‌గా ఎంటర్ చేసావు కదా! అదెందుకు వదిలేసావు? అది కూడా పంపించడమే కదా! అది సింపుల్‌ది వదిలేసి కాంప్లికేటెడ్‌కెళ్తావెందుకు? సింపుల్. ఎంటర్ చేసావు డేటాని. అది కూడా ఈ బయట నుంచి లోపలికి ఇచ్చినట్టే కాదా చెప్పు? మరి అదెందుకు లెక్కలోకి రాదు? చేత్తో నార్మల్‌గా ఇచ్చింది ఒక ఆప్షను. వర్క్ బెంచ్ ఒక ఆప్షను. డేటా లోడర్ ఒక ఆప్షను. ఓకే. సేల్స్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ ఒక ఆప్షను. ఓకే. కోడ్ రాసి పంపించొచ్చు. కోడ్‌లో రాసి. అది ఒక ఆప్షన్. ఓకే. వర్క్ బెంచ్. ఓకే. ఫీల్డ్ అప్‌డేట్. ఇలా చాలా రకాలుగా మనం డేటాని లోపలికి పంపించొచ్చా లేదా? ఇంకా లాస్ట్‌లో ఫైనల్ అది. మోస్ట్ కాంప్లెక్స్ థింగ్ ఏదంటే ఇంటిగ్రేషన్ అని. కదా! మోస్ట్ ఈజియెస్ట్ వే ఏంటంటే చేత్తో కొట్టేయడం. అంతే కదా! సో, చాలా రకాలుగా మనం డేటాని సేల్స్‌ఫోర్స్‌కైతే ఇయ్యొచ్చు. ఓకే. నార్మల్‌గా అయితే. ఓకే. సేల్స్‌ఫోర్స్ నుంచి బయటకి తీయాలనుకుంటున్నావు డేటాని. ఎట్లా తీయొచ్చు చెప్పు? ఎన్ని రకాలుగా తీయొచ్చు చెప్పు? సింపుల్ టు కాంప్లెక్స్. అప్లికేషన్‌కి, రికార్డ్‌కి చాలా తేడా ఉందా లేదా? ఆ! అప్లికేషన్ అంటావు మరి? రికార్డ్ తీయమంటుంటే? 100 పొజిషన్‌లు దాంట్లో బయటకి తీసి చెప్పు సింపుల్‌గా. ఇప్పుడు పొజిషన్ ఆబ్జెక్ట్‌లో 100 రకాల పొజిషన్స్ ఉన్నాయబ్బా! ఒక పొజిషన్ తీసి చూపి అని అడిగాను నేను. ఏం చేయొచ్చు చెప్పు? బయటికి తీయమన్నా. బయటికి తీయడం అంటే ఎట్లా తీయొచ్చు? ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి ఒక ఒక పొజిషన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే దాని డీటెయిల్స్ కనిపిస్తాయి స్క్రీన్ మీద. అది బయటికి తీయడమేనా కాదా? వ్యూ ఆల్ అక్కర్లేదు. ఒకటి చూపిమన్నా నేను. అది ఒక రకం. అది బేసిక్ లెవెల్. ఓకే. ఇంకొంచెం వెళ్తే ఏంటి? ఇంకొంచెం వెళ్తే ఏంటి? నెక్స్ట్ నువ్వు రకరకాలుగా ఇగ ఏది మన రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్స్ రిపోర్ట్స్ పెట్టుకో. లేకపోతే ఎక్సెల్ షీట్‌లో తీసి బయటికి తీసి చూపి ఇంక ఇవన్నీ రకాలు. మొత్తం ఫైనల్‌గా ఏంటి బయటికి తీస్తే ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాసి బయటికి తీస్తావు. అంతే కదా! సో, సింపుల్‌దైతే కళ్ళతో చూసేది. తర్వాతది క్వెరీ రాసి బయటికి తీసేది. అంతే కదా! రైట్. సో, ఓకే. నేను చూడలేదు. ఒక్క నిమిషం. సేల్స్ ఫోర్స్ గౌతమ్ యారోని నువ్వు యారోని అంటే నువ్వు పెట్టిన డయాగ్రామ్ నాకంటే ఎవరికైనా ఎలా అర్థమవుతుందంటే సేల్స్ ఫోర్స్ లోంచి డేటా తెచ్చుకొని
డేటా రాప్టర్ లో పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ వెలాసిటీకి ఇస్తుంది. డేటా రాప్టర్ లో స్టోరేజ్ ఉండదు. డైరెక్ట్ గా సేల్స్ ఫోర్స్ నుంచి వెలాసిటీకి ఇస్తుంది. మధ్యలో డేటా రాప్టర్ ఉంటుంది అంతే. దానిలో స్టోరేజ్ ఉండదు. ఓకే. ఓకే. నీ డయాగ్రామ్ లో అదొక్కటే ప్రాబ్లం. నీకు గీసిందంతా కరెక్టే. ఓకే. ఇక్కడ యారో మార్క్ పెట్టకూడదు. అంటే అంటే స్టోర్ చేసుకోదు. ఇక్కడ తీసింది ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇక్కడ తీసుకుంది అక్కడ ఇచ్చేస్తుంది. మధ్యలో ఉంటది. కానీ ఇది ఏం స్టోర్ చేసుకోదు. ఓకేనా? క్లియర్ కదా? స్టోర్ చేసుకోదు అంటే టెంపరరీగా స్టోర్ చేసుకోవచ్చు యూజింగ్ వేరియబుల్స్. అంటే ఇప్పుడు మనం చూడు ఏ వాల్యూ 5 ఆ 5 తీసుకెళ్లి బికి ఇమ్మన్నాం అనుకో. అంటే అందాక ఈ 5 తీసుకెళ్లి ఏలో పెట్టాం. ఆ ఏలో ఉన్నది కాస్త బికి ఇచ్చేస్తున్నాం. అంటే టెంపరరీగా స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ ఎలా ఉపయోగపడుతుందో అలా ఇది టెంపరరీగా స్టోర్ చేస్తాం, కానీ డేటా మొత్తం ఇందులో అయితే స్టోర్ అవ్వదు. అర్థమవుతుందా? రైట్. డేటా ఇందులో స్టోర్ అవుతుంది, డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ ఎక్కడ ఉంటుంది? సేల్స్ ఫోర్స్ లో ఉంటుంది. సో అల్టిమేట్ గా వెలాసిటీలో డేటా స్టోర్ అవ్వదు. అర్థమవుతుందా? సేల్స్ ఫోర్స్ లోపల ఉండే డేటాబేస్ లో డేటా ఉంటది. మనం బయట నుంచి ఎవడో ఇచ్చిన డేటాని డైరెక్ట్ గా సేల్స్ ఫోర్స్ లో ఆబ్జెక్ట్ లో అదే చూపించి, లేకపోతే మనం విఎఫ్ పేజ్ క్రియేట్ చేసుకొని స్క్రీన్ ఇవ్వచ్చు. దాని బదులుగా వెలాసిటీ స్క్రీన్ ఇస్తాం ఎండ్ యూజర్ కి. వాడు వెలాసిటీలో డేటా ఎంటర్ చేస్తాడు. ఆ డేటాను తీసుకొని వచ్చి సేల్స్ ఫోర్స్ లోపల డేటా బేస్ లో ఉన్న ఆబ్జెక్ట్ లో డేటా స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ లోపల నుంచి బయటికి తెచ్చి వెలాసిటీలో చూపిస్తాం. స్టోరేజ్ సేల్స్ ఫోర్స్ ఏం జరుగుతుంది, వెలాసిటీలో స్టోరేజ్ ఏమి ఉండదు. సేల్స్ ఫోర్స్ మీద వెలాసిటీ ఉంది. లోపల ఉన్నదే బయటకు వచ్చింది. బయట వచ్చింది మళ్ళీ లోపల పెట్టచ్చు. మధ్యలో ఏం కన్ఫ్యూజింగ్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తా. డేటా రాప్టర్ ఆర్ డేటా మ్యాపర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సేల్స్ ఫోర్స్ లో ఉండే డేటాని వెలాసిటీకి తెచ్చి ఇవ్వడానికి, వెలాసిటీలో ఉండే డేటాని సేల్స్ ఫోర్స్ కి తెచ్చి ఇవ్వడానికి. ఈ పాయింట్ క్లియరా? ఓకే. ఇది డేటా రాప్టర్ యొక్క లేదా డేటా మ్యాపర్ యొక్క పర్పస్. ఈ పని చేయడానికి మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా రాప్టర్స్ ఉన్నాయి. డేటా రాప్టర్ లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. ఓకేనా? అవి ఏంటి అంటే టర్బో ఎక్స్ట్రాక్ట్, ఎక్స్ట్రాక్ట్, లోడ్, ట్రాన్స్ఫార్మ్. ఈ పేర్లన్నీ గుర్తుండాలి. ఓకే. ఎక్స్ట్రాక్ట్ ఎప్పుడు వాడతాం, ఎక్స్ట్రాక్ట్ ఎప్పుడు వాడతాం, లోడ్ ఎప్పుడు వాడతాం, ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు వాడతాం. ఓకే. దీనికి నేను చెప్తా. ఇప్పుడు సేల్స్ ఫోర్స్ లో ఉండే డేటా సేల్స్ ఫోర్స్ లో ఉండే డేటాని తీసుకొని వెలాసిటీలో చూపించాలనుకుంటున్నా. సేల్స్ ఫోర్స్ లో ఉండే డేటాని బయటకి ఎలా తీస్తాను నేను? ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాసే కదా బయటకి తీస్తాను. అవునా కాదా? సో ఒక ఆబ్జెక్ట్ మీద ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాసి డేటాని తీసుకొచ్చి అది వెలాసిటీలో చూపించాలి అని నేను అనుకుంటే అప్పుడు టర్బో ఎక్స్ట్రాక్ట్ ఉపయోగిస్తాం. ఇది చాలా ఫాస్ట్ గా ఉంటది. కానీ ఈ టర్బో ఎక్స్ట్రాక్ట్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉన్నాయి. ఇది చాలా ఫాస్ట్, క్విక్‌గా తీసుకొస్తది. కానీ దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న అన్ని ఫీల్డ్స్‌ని తీసుకురాలేదు. కొన్ని ఫీల్డ్స్‌నే తీసుకురాగలదు. అంటే ఫార్ములా ఫీల్డ్సు, అట్లాంటి కాంప్లెక్స్ ఫీల్డ్స్ వాల్యూస్ తేలేదు. ఫార్ములా ఫీల్డ్స్ వాల్యూస్, కాంప్లెక్స్ ఫీల్డ్స్ వాల్యూస్ తేలేదు. మామూలు ఫీల్డ్ వాల్యూస్ తీసుకురాగలుగుతది. ఫాస్ట్‌గా తీసుకొస్తది. ఒకటి. అది ఫస్ట్ పాయింట్ డ్రాబ్యాక్. ప్లస్ పాయింట్, ఒక ప్లస్ పాయింట్ ఉంది. 2 మైనస్ పాయింట్లున్నాయి. టర్బో ఎక్స్ట్రాక్ట్, నార్మల్ ఎక్స్ట్రాక్ట్ 2 ఉన్నాయి. ఓకే. టర్బో ఎక్స్ట్రాక్ట్ వల్ల ఒక అడ్వాంటేజ్, టర్బో పదంలోనే ఉందిగా ఫాస్ట్ అని. టర్బో చార్జ్డ్ ఇంజిన్ అంటే ఫాస్ట్ అనే కదా! ఫాస్ట్‌గా తీసుకొస్తది. ఓకే. ఫస్ట్ పాయింట్. మైనస్ పాయింట్‌లు 2 మైనస్ పాయింట్లున్నాయి. ఒకటి మైనస్ పాయింట్ ఏంటి? అదే ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ నుంచే తీసుకురాగలుగుతది. ఓకే. ఆ ఒక ఆబ్జెక్ట్‌లో కూడా అన్ని ఫీల్డ్స్ తేలేదు. ఫార్ములా ఫీల్డ్స్ అట్లాంటివుంటే తేలేదు. మామూలు ఫీల్డ్స్ అయితే తేగలదు. అది. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? సెకండ్ పాయింట్.
ఒకేసారి 2 ఆబ్జెక్ట్స్ లోంచి తీసుకురావాలంటే తేలేదు. ఒక ఆబ్జెక్ట్ లోంచే తేగలుగుతాం. ఒకసారి ఒక ఆబ్జెక్ట్ నుంచే తేగలుగుతాం. అంటే మీ అకౌంట్‌లోంచి ఒక ఇన్ఫర్మేషను, కాంటాక్ట్‌లోంచి ఒక ఇన్ఫర్మేషను 2 తెచ్చి లాస్ట్‌లో చూపి అన్నామనుకో, నా వల్ల కాదంటారు. అయితే అకౌంట్ నుంచి తెస్తా. లేకపోతే కాంటాక్ట్ నుంచి ఏదో ఒక దాంట్లో నుంచి తేగలుగుతా. రెండిట్లోని తేలేను నేను అని చెప్తది టర్బో ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ అయితే మోర్ థాన్ 1 ఆబ్జెక్ట్ నుంచి ఒకేసారి డేటా తెచ్చి చూపించగలుగుతాం. అన్ని ఫీల్డ్స్ తెచ్చి చూపించగలుగుతది. ఏ ఫీల్డ్ అయినా తెచ్చేస్తది. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ నుంచి తెస్తది. ఎనీ ఫీల్డ్ తీసుకొస్తది ఎక్స్ట్రాక్ట్ అయితే. ఓకే. కానీ కొంచెం స్లో. ఆ టర్బో కన్నా కొంచెం స్లో. నీకు స్పీడ్ కావాలి అనుకుంటే టర్బోకెళ్ళు. నాకు అన్ని రకాలు కావాలనుకుంటే నార్మల్‌కెళ్ళు. ఓకే. హ్మ్. మొత్తానికి ఎక్స్‌ట్రాక్ట్ అయినా, టర్బో ఎక్స్‌ట్రాక్ట్ అయినా దేనికి? సేల్స్ ఫోర్స్ నుంచి డేటా. సేల్స్ ఫోర్స్ నుంచి డేటా తెచ్చి వెలాసిటీకి ఇవ్వడానికి. క్లియరా ఈ పాయింట్? ఇప్పుడు లోడ్ అనేది దేనికంటే వెలాసిటీలోంచి డేటా తీసుకెళ్ళి సేల్స్ ఫోర్స్‌లో పెట్టడానికి. లోడ్ 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 అనేది దేనికంటే వెలాసిటీలోంచి తీసుకెళ్ళి సేల్స్ ఫోర్స్‌లో పెట్టడానికి. ఎక్స్‌ట్రాక్ట్ అంటే సేల్స్ ఫోర్స్ నుంచి తెచ్చి వెలాసిటీకి ఇవ్వడం. లోడ్ అంటే వెలాసిటీ నుంచి తెచ్చి సేల్స్ ఫోర్స్‌కి ఇవ్వడం. క్లియరా ఈ 2 పదాలు? Yes. ఎక్స్‌ట్రాక్ట్‌లో మనకి 2 రకాల ఎక్స్‌ట్రాక్ట్‌లున్నాయి. ఒకటి టర్బో ఎక్స్‌ట్రాక్ట్, 2 నార్మల్‌ది. టర్బో ఎందుకు ఉపయోగిస్తాం? ఫాస్ట్‌గా అవ్వడానికి. కానీ దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి? అది మోర్ థాన్ 1 ఆబ్జెక్ట్ నుంచి తేలేదు. ఫార్ములా ఫీల్డ్స్ అంటే కాంప్లెక్స్ ఫీల్డ్స్ నుంచి తేలేదు. నార్మల్ ఎక్స్‌ట్రాక్ట్ అన్నిట్లోంచి తేగలుగుతుంది. కొంచెం స్లో అవుతది అంతే. క్లియర్ కదమ్మా పార్ట్? లోడ్ ఎందుకు? వెలాసిటీ నుంచి సేల్స్ ఫోర్స్‌లోకి. నెక్స్ట్ లోడ్ అంటే ఏంటి? ఇప్పుడు బయట నుంచి డేటా తెచ్చి సేల్స్ ఫోర్స్‌లోకేయడం. లోడ్ అంటే కదా! ఇప్పుడు ఒక రిక్రూట్‌మెంట్ యాపే ఉంది. రిక్రూట్‌మెంట్ ట్యాబ్‌లో పొజిషన్స్ అని ఒక ట్యాబ్ ఉంది. నేను ట్యాబ్ మీద క్లిక్ చేశా. అయితే న్యూ బటన్ క్లిక్ చేశా. అప్పుడు నేను కొన్ని డీటెయిల్స్ ఇచ్చి సేవ్ కొట్టా. ఏమవుద్ది? ఒక కొత్త పొజిషన్ క్రియేట్ అవుతదా లేదా? అంటే దాని అర్థం ఏంటి? బయట నుంచి డేటా తెచ్చి లోపట సేల్స్ ఫోర్స్‌లోకేసానా లేదా? Yes. అదే, అదే, అదే పొజిషన్స్ టాబ్ మీదకెళ్ళి ఆల్రెడీ ఉన్న ఒక పొజిషన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేశా. చేసి దాని మీద ఉన్న ఒక ఫీల్డ్‌కి ఏదో వాల్యూని మార్చి మళ్ళీ సేవ్ కొట్టా. అప్పుడేమైంది? ఆల్రెడీ సేల్స్ ఫోర్స్‌లో ఉన్న డేటాని అప్‌డేట్ చేశానా లేదా? సో, నువ్వు డేటాని ఉన్నదాన్ని మార్చినా, కొత్తది ఇచ్చినా అదేం చేయడం బయట నుంచి డేటా తెచ్చి సేల్స్ ఫోర్స్‌లోకి ఎక్కించడం. అంతే కదా! అట్లా చెయ్యాలి అనుకుంటే దానికి డేటా లోడ్ వాడతాం. డేటా లోడర్ లోడ్. డేటా మ్యాపర్ లోడ్. ఎక్స్ ఎక్స్‌ట్రాక్ట్, టర్బో ఎక్స్‌ట్రాక్ట్, లోడ్. మూడిటికి డిఫరెన్స్ అర్థమైంది కదా! అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి నువ్వు డేటు ఒక రకంగా ఇచ్చావు. ఏమని? డే, మంత్, ఇయర్ అని ఇచ్చావు. ఓకే. కానీ లోపల సేల్స్ ఫోర్స్‌లో అది మంత్, డే, ఇయర్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అనుకో. అప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్మాట్‌ని మార్చాలా లేదా? దానికి ట్రాన్స్‌ఫార్మ్ వాడతాం. సో, విడిగా ట్రాన్స్‌ఫార్మ్ వాడం. ట్రాన్స్‌ఫార్మ్ వాడామంటే అది ఎక్స్‌ట్రాక్ట్‌తోనో, లోడ్‌తోనో కలిపి వాడతాం ఎప్పుడైనా. అర్థమవుతుందా? సో, నువ్వు బయట నుంచి డేటా తెచ్చావు. ఆ తెచ్చిన డేటా లోపల దానికి మ్యాచ్ అవ్వడం కోసం ట్రాన్స్‌ఫార్మ్ వాడి సెట్ చేసి అప్పుడు లోపలికి ఎక్కిస్తాం. లేదా లోపల నుంచి తెచ్చావు, అది చూపించడానికి కన్వీనియంట్‌గా లేదనుకో, మార్చి చూపిస్తాం. సో, ట్రాన్స్‌ఫార్మ్ యొక్క పర్పస్ అర్థమైందా? Yes. ఇప్పుడు లోడు, ఎక్స్‌ట్రాక్ట్, టర్బో ఎక్స్‌ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్ అన్నీ అర్థమయ్యాయా? ఓకే. సో, ఇంకా దీంట్లో ఇంకా చాలా ఉంది. మనం డీప్‌గా చూస్తాం. ఓకే. ఫస్ట్ ఈ 2 క్వెషన్స్ ఆన్సర్ చేయండి. మనం Ah, ఆ! ఇంకా ఇంకా చాలా ఉంది దీని గురించి. అందాక ఈ క్వెషన్స్ చూస్తే మీకు కొద్దిగా బేసిక్ ఐడియా వస్తదని
Why do we recommend using data mappers as best practice? They take less time to create than Apex class. They are easier to maintain. They are safer to install. చెప్పండి. Three. Which Omni Studio data Three. should you use to populate a PDF with data? ఓకే, ఒక పని చేయండి. ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే తెలుగులో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో, ఇది మొత్తం ఇందులో ఉంది. మీరు ఒకసారి చదవండి. ఎందుకంటే మీరు ఒకసారి చదివితే మీకు కొంచెం అండర్‌స్టాండింగ్ వస్తది. ఓపెన్ అవ్వట్లా? ఓకే. ఓకే. సో, ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ ఏదైతే ఉందో, ఒకసారి చదివి మొత్తం, అప్పుడు మళ్ళీ మనం దీని మీద ఇంకా డీప్‌గా వెళ్దాం. ఇది చాలా కాంప్లెక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్ అన్నమాట. ఇంకా చాలా ఉంది దీని Okay. గురించి. జస్ట్ వి ఆర్ అట్ ద బిగినింగ్ స్టేజ్. ఓకే. ఇంకా ఒక టైమ్ ఇస్తా. ఇది చదవండి. అప్పుడు నేను మళ్ళీ క్వెషన్స్ అడుగుతా దీని మీద. ఓకే.